పనిచేస్తున్నటువంటి నేతన్నలకు సంబంధించి చేనేత పవర్లూమ్ రంగాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అతి తక్కువగా కేవలం 373 కోట్ల బడ్జెట్ నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ వెంటనే బడ్జెట్ను సవరించి 2,000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు సిరిసిల్ల సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి నిన్న గత 15 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం, వివిధ సమస్యల వలన ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉపాధి లేక మరి 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మరి గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వస్త్ర పరిశ్రమను అన్ని విధాలు ఆదుకుంటామని, కార్మికుల ఉపాధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలను బడ్జెట్లో నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి మొన్న మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చినటువంటి చీరలు 1,30,00,000 చీరలకు బడ్జెటే దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి గిఫ్ట్, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ ఇట్లాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల ఉపాధి సంక్షేమానికి దాదాపు 2,000 కోట్ల నిధులు అవసరం పడతాయని చెప్పి మేము ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి వినతి పత్రం అందించిన సందర్భంగా వారు కూడా వీటన్నిటికి సరిపడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కానీ చెప్పిన విధంగా కాకుండా మరి నేతన్నలను అవమానపరిచే విధంగా, నేతల పట్ల నిర్లక్ష్యంగా మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మరి నిదర్శనం కనబడతా ఉంది. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించి 2,000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలి. లేకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతన్నలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.